జై సీతారాం. నేను మన దశకం 17లో ఉండిన థర్డ్ శ్లోకాన్ని మన అనుభవించుతా. చెప్పారు త్వన్మోహితే పితరి. హే కృష్ణ, నీయోడ మాయలో మోహించిపోయిన ఆ అయ్య పితరి పశ్యతి దారవశ్యే. తన్నోడ ఆ సెకండ్ వైఫ్ ఇన్ని చెప్పిందాన సూతానే ఉన్సారు. దూరం దురక్తి నిహతస్స. ఆ బిడ్డనో ఇంతహోటి కొఠోరమాన వార్ತೆಗಳನ್ನ వినిసి ఏడ్తాని పర్తేపైన గతో నిజాంబాన్ నిజ అంబాన్ అనేరు. తన్నోడ అమ్మ అంచిన పర్తే ఆ బిడ్డ పోతే ఆ అమ్మ సా అపి అనేరు. ఆ అమ్మని పుంసాం స్వకర్మగతి సంతరణాయ. ఒక మనుషన్హు తనోడ ఆ పాత కర్మ నుంచే మనం ఒక్కొక్కటి అనుభవించేము. నేను ఒకటి నడుతుంది అంటే అది ఊరి ఒకటి నడానే నడాల. దీని ముందది ఏనా ఒక్క కారణం లేకుండా ఒక్క కార్యం దొరకదు. సో నేంటి ఇట్టొక్కటి నడుతుందంటే దీనిోడ పాత కర్మ మనోది ఏనా అని సరిలేకుండా ఉండిన దాన్ని మన పోకాలంటే అని చెప్పి ఆ అమ్మ ఉండే ఆఫే ఈ 5 వయసు బిడ్డ చెప్పించే లెసన్స్ ఉండా. అగైన్ ఆ థర్డ్ శ్లోక లాస్ట్ లైన్ గమనించుండా. పాదం ఏవ శరణం శిశవే శశంస. శశంస అంటే అడ్వైస్ ఇచ్చారట. శిశుహు అంటే దోరు తన కొడుకు అన్న ధ్రువన్ ఆ 5 వయసు బిడ్డకు మనోడ పాత కర్మ అన్నినని పోకాలంటే త్వత్పాదం ఏవ శరణం. ఆ భగవానోడ శరణంన పట్టుతే మొట్టునే మన నుంచి బయట వచ్చింది వల్ల ఉన్న అనేసి అమ్మ చెప్పిన గడిలో அடுத்தது 4th శ్లోకాలో చూసా అంటే పంచవర్ష అపి. ఈ 5 వయసు బిడ్డ మానీ సఖిల తన్నోడ సుయమర్యాద కోసరం ఆకర్ణ్య అమ్మ మాట వినిసి భవదర్చన నిశ్చితాత్మ. భవతః హే కృష్ణ, నిన్న అర్చించాలే, నిన్ననే మొక్కాలే, నిన్ననే అడంజాలే అనే ఒకే నోకంతో నగరాత్ నిరేత్య ఆ సిటీన ఆ ఊర్ననే ఉడిసి కాటు పక్కం తవముంటుంది ఆ బిడ్డలు ఎవిస్తున్నాడు. ఈ తరువాయిలో ఈ సమయంలోనే చూసినామంటే ఆ గురు అనే ఆతండు దివ్య వచ్చిస్తున్నారు. గురు ఏ రూపంలో వచ్చారు? సందృష్ట నారదరే వచ్చి ఈ బిడ్డకు నివేదిత మంత్ర మార్గ. ఈ బిడ్డకు అన్ని వహయాన టీచింగ్ ఇన్ ద సెన్స్ అష్టాంగ యోగం మొదలుకొండు ఉండింది అన్నీ చెప్పించి మంత్ర మార్గ ధ్రువన్ మంత్ర ఉపదేశము గురువాకాల ఆ ధ్రువన్ తవలితుంది. ఆ మంత్రం ఏది చూసా అంటే మనోడ ద్వాదశి మంత్రం. దాన్ని మన నార్మలీ బయట చెప్పము ఉన్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఆ మహామంత్రమోడ ఉపదేశం గురువు మూలంగా ఈ చిన్న 5 వయసు పింజు బిడ్డకు తవలుతుంది. తవలిన గెడ్లో ఆ బిడ్డ ఎట్ట రియాక్ట్ చేశారు దాననే ఎగైన్ ఈ 4th శ్లోక 4th లైన్ గమనించుండా. త్వాం ఆరాధ తపస మధు కాననాంతే. హే కృష్ణ, నిన్న ఆరాధించకోసరం నిన్న తపస్సేసి ఆడంజందుకోసరం మధు కాననాంతే మధువనం అనేరు. ఇక్కడ 2 అర్థంగా ఎత్తుకోవచ్చు. ఒకటి ఆ యమునా కరయోరలో ఉండిన మనోడ మథుర అనే సిటీ ఎత్తుకోవచ్చు. ఇంకొకటి ఏం ఎత్తుకోవచ్చు అంటే మనస్సు, మనోడ మనస్సునని ఇక్కడ ఎత్తుకోవచ్చు. తన మనస్సు రోగుల ఆ భగవాన్ ఆరాధన చేసింది, తపస్సు చేసింది ఈ పింజు బిడ్డవాన ధ్రువన్ రెడీ అయిసాండు అనిసి. యాక్చువల్లీ నారదరు వచ్చి మోట కాచిచ్చేప్పుడే ఎన్నో బుద్ధిమతి చెప్పారు. సానుప ఇవాళ ఏవి నీ అయ్యవడ ఒళ్ళోనే హక్కు ఉండాలే, నేను కానీ మెయ్యతో మాట్లాడే అతను ఒళ్ళో నిన్న కూండ పెచ్చే అంతేహా అనిసి ఎన్నో బుద్ధిమతి ఎత్తి చెప్పారు నారదర్. నా బిడ్డ ఓహో నా ఆ భగవాన్ననే నేను పట్టుతును అనేసి ఆ బిడ్డ తీవ్రతన్మైన చూసి దాని వెనకనే నారదరి ఉపదేశమే ఇచ్చారు. ఇది అన్నీనే మన భాగవతంలో ఇన్ డీటెయిల్గా మన అనుభవించవచ్చు. ఇక్కడ భట్టత్రి షార్ట్గా చెప్పారు. మేర్కొండ ఏం నడిచింది అనేది మన రేపు అనుభవించుతా. జై సీతారాం.